మా పాప బయట కూర్చుంది, సోఫాలు మొత్తం కదులుతున్నాయంట సామాన్లు. 5 నిమిషాల కిందనే బెడ్ కింది పోదాం అనుకున్నదట, అదే సోఫా కింది పోదాం అనుకున్నదట. చిట్టి నుంచి వచ్చింది అక్క, మొత్తం కదులుకుంటా అంట. అంతే ఇక షాక్ అయినాం. కదలేం బెడ్లు అయితే. సుమారుకు కమలాపూర్ లో ప్రజలంతా భయభ్రాంతులకు గురైంది. ఇంట్లో ఉన్నటువంటి బోళ్లు తర్వాత ఇంట్లో ఉన్నటువంటి అందరూ కూడా భయభ్రాంతులతో బయటకు ఉరికొచ్చినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. 2 సెకండ్లు భూకంపం వచ్చినట్టుగా భూకంపమే అని మేము అందరం కూడా బయటకు వచ్చినాం. భూమి కంపించి 2 సెకండ్లు కనుక 2 సెకండ్లు అయితే ప్రాణ నష్టం జరిగేది. ఈ కమలాపూర్ ప్రజలు భయభ్రాంతులో ఉన్నారు. ఇప్పటికైనా ఇక్కడ ఏం జరుగుతుందో ఏం పోతుందో కానీ మరి ఇట్లాంటి సంఘటనలు జరిగే ముందు సైంటిస్టులు ఏం చేస్తారు, మరి ఇక్కడ ఏం జరుగుతుందో కూడా అందరికి తెలిసే విధంగా ముందస్తుగా మరి ఇక్కడ తెలిసే విధంగా ఉండాలి. ఈ భూకంపం వచ్చింది 100%. ఇంకొక 2-3 సెకండ్లు కనుక వచ్చినట్టయితే అతి భారీ నష్టం జరిగేది. మరి ఈ భారీ నష్టానికి ఎవరు మూల్యం ధరలించునో ఏం కాస్త తెలియకపోయినా కానీ ఇప్పటికైతే ఇంకా ప్రజలు భయభ్రాంతులనే ఉన్నారు. ఈ రోజు ఉదయం 7:25 భూమి కదిలింది, గోడలన్నీ కదిలినాయి. మేము ఇంట్లో నుండి అందరం బయటకు వచ్చినాం. భూకంపం వచ్చిందని అందరం భయాందోళనకు గురి అయినాం. మా ఇంట్లో 7:25 భూకంపం వచ్చింది, గోడలన్నీ ఎదురాయి. మేము భయకంపితులమై అందరం బయటికి పరిగెత్తుకుంటూ వచ్చాం. తిరువూరు 15వ వార్డు కౌన్సిలర్ నే. మరి ఈ రోజు ఉదయం సుమారుగా 7:07 ఆ పరిసర ప్రాంతాల్లోనే నేను మంచం మీద పడుకుని ఉన్నాను. రాత్రి విజయవాడ వెళ్ళొచ్చి కొద్దిగా అంతా ఒళ్ళొప్పులుగా ఉండి పడుకొని ఇంకా కళ్ళు తెరవలేదు. అయితే అకస్మాత్తుగా మంచం ఎవరో ఊపుతున్నట్లుగా అనిపించి నేను కళ్ళు తెరిచి చూసేసరికి మంచం పక్కన ఎవరు కూడా లేరు. అటు ఇటు చూసి అసలు నాకు కొద్దిసేపు అయోమయం అయిపోయి నేను బయటకు ఉరికొచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత కొద్దిసేపటికి నాకు ముస్లిం బజారు కూడా అక్కడి నుంచి ఫోన్లు వచ్చి ఇట్లా మాకు భూకంపం వచ్చిందని చెప్పారు. అప్పుడు నాకు కన్ఫర్మ్ అయింది ఈ భూకంపం వచ్చి ఉంటదని. మరి జనాలందరూ కూడా ఈ యొక్క వాతావరణాన్ని అందరూ కూడా తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. అవుతుంటే నా డౌట్ వచ్చి రాత్రి భూకంపం బయటకు వచ్చే ముందని పరిగెత్తుకుంటూ వచ్చాం. బయట చూస్తే ఎవరు లేరు, జనం ఎదురుకుండా తీసేసి కూర్చున్నాం. కానీ మీకు ఏమన్నా భూ కనిపించింది? అవునండి, నా కుర్చీ కూడా కదిలింది, నాకు అర్థం కాలేదు. ఆవిడ తెలియలేదు. 10 సెకండ్స్ మాత్రం కనిపించింది. కూర్చున్నాక కుర్చీలలో కదిలిపోయింది, గ్యాస్ పడి కదిలిపోయింది. ఇమీడియట్ గా మేము బయటకు వచ్చాం. బయట ఏం జరుగుతుంది అందరూ వచ్చారు ఏంటని కంగారు బయటకు వచ్చాం. అసలు స్వీయ అనుభవం తొలిసారి అసలు భూకంపం ఎలా ఉంటుంది దాని అనేది ఫస్ట్ టైం తెలిసింది. మైన్యూట్ గా 10 సెకండ్స్ లో అయిపోయింది. మంచిర్యాల జిల్లా చెన్నూరు కొత్త బస్ స్టాండ్ ఏరియాలో పొద్దుగాల 7:20 భూమి మొత్తం కంపించినట్టయింది. ప్లస్ బెడ్ కూడా కదిలినట్టు మా బాబు ఏందో వదులుతుందని అన్నాడు. మా బాబు చూసి వాటినే కిచెన్ లో 2 చిన్న వస్తువులు కూడా కింద పడాయి. అందరం కూడా అదే అనుకొని బయటకు వెళ్ళినాం. మా పక్కన అక్షయ మేమందరం కూడా, మా బాబు కూడా మంచం కలిగినట్టు అయింది అని లేచి కూర్చున్నాడు.